ఒకసారి నారద మహర్షి ద్వారకానగరికి వచ్చాడు. శ్రీకృష్ణుడు 16,000 మంది భార్యలతో ఒకేసారి ఎలా జీవిస్తున్నాడో తెలుసుకోవాలని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ముందుగా ఆయన రుక్మిణీదేవి మందిరానికి వెళ్లగా అక్కడ శ్రీకృష్ణుడు ఆమెతో సంతోషంగా సంభాషిస్తూ కనిపించారు. తరువాత సత్యభామ మందిరానికి వెళ్లగా అక్కడ కూడా కృష్ణుడే ఉన్నాడు. ఇంకొక చోట ఒక భార్యకు పూలు అలంకరిస్తూ, మరొక చోట్ వంట చేస్తూతో, ఇంకొక చోట్ భార్య పాదాలను మృదువుగా ఒత్తూ కనిపించాడు. ప్రతి ఇంట్లోనూ ఒకేసారి ప్రత్యక్షమవుతున్న శ్రీకృష్ణుని దివ్యలీల చూసి నారద మహర్షి విస్మయంతో మునిగిపోయాడు. ఇది సాధారణ మానవుడి శక్తి కాదు, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుని యోగమాయి అని భావించాడు. ఒక సందర్భంలో సత్యభామ కోపంతో శ్రీకృష్ణుని అపారమైన సహనం, వినయం చూసి నారదుడు మరింత ఆశ్చర్యపోయాడు. సర్వలోకాలాధిపతి అయిన పరమాత్ముడు గృహస్థాశ్రమంలో కూడా ఎంత ఆదర్శంగా వినయంగా జీవిస్తున్నాడో అని మనసారా స్తుతించాడు. ఆ తరువాత ఒక బ్రాహ్మణుడు వచ్చి జరాసంధుడు చెరసాలలో బంధించబడిన రాజులను రక్షించమని శ్రీకృష్ణుని ప్రార్థించాడు. అదే సమయంలో నారద మహర్షి కూడా వచ్చి యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చెయ్యాలని దేవతల సంకల్పాన్ని తెలియజేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మరియు ఉద్ధవుడు కలిసి ఆలోచించి ముందుగా జరాసంధుడిని సంహరించాల్సిందేనని నిర్ణయించారు. ఎందుకంటే జరాసంధుడిని జయించకుండా రాజసూయ యాగం విజయవంతంగా జరగడం సాధ్యం కాదు. అలా శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి ఒక మహత్తర ధర్మకార్యానికి సిద్ధమయ్యాడు. అందుకే శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు ముగ్గురు బ్రాహ్మణుల వేషంలో మగధ రాజ్యానికి వెళ్లారు. వారు రాజభవనంలోకి ప్రధాన ద్వారం ద్వారా కాకుండా గోడ దూకి ప్రవేశించడంతో జరాసంధుడికి అనుమానం కలిగింది. అతడు వారిని చూసి, నిజమైన బ్రాహ్మణులు తలుపుల ద్వారానే వస్తారు, గోడ దూకి వచ్చేవారు శత్రువులే అని అన్నాడు. వారి భుజబలం, యోధుల మాదిరి గాయాలు, కఠినమైన దేహాకృతి చూసి వీరు బ్రాహ్మణులు కాదని గ్రహించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన అసలు స్వరూపంను తెలియజేస్తూ, నేనే కృష్ణుడిని, వీరు భీముడు, అర్జునుడు, యుద్ధానికి సిద్ధపడు అని సవాలు విసిరాడు. జరాసంధుడు అహంకారంతో కృష్ణుణ్ణి గొల్లవాడు అంటూ తక్కువ చేసి మాట్లాడి భీముడితో గదాయుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమయ్యింది. ఆ పోరాటం 27 రోజుల పాటు నిరంతరంగా సాగింది. ఎంత బలంగా కొట్టినా జరాసంధుడు మరణించకపోవడంతో భీముడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గడ్డి పరకను తీసుకుని 2 ముక్కలుగా చీల్చి వాటిని ఎదురెదురుగా విసిరి సంకేతం ఇచ్చాడు. ఆ సంకేతాన్ని అర్థం చేసుకున్న భీముడు జరాసంధుణ్ణి పట్టుకుని అతని శరీరాన్ని 2 భాగాలుగా చీల్చాడు. కాని ఆ 2 భాగాలు మళ్లీ కలిసిపోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు మరోసారి సంకేతమివ్వగా ఈసారి భీముడు ఆ 2 భాగాలను విరుద్ధ దిశల్లో విసిరేశాడు. అప్పుడు అవి మళ్లీ కలవలేదు. అలా జరాసంధుడు మరణించాడు. తరువాత అతని కుమారుడు సహదేవుడికి రాజ్యాభిషేకం చేసి చెరసాలలో బంధించబడిన వేలాది రాజులను విముక్తి చేశారు. ఆ రాజులంతా శ్రీకృష్ణుని దర్శించుకుని భక్తితో నమస్కరిస్తూ, జరాసంధుడు మమ్మల్ని బంధించకపోతే నీ దివ్య దర్శనం మాకు లభించేది కాదు అని స్తుతించారు. జరాసంధుని జన్మ కూడా అత్యంత విచిత్రమైనది. అతని తండ్రికి సంతానం లేకపోవడంతో ఒక మహర్షి ఇచ్చిన దివ్య ఫలాన్ని తన 2 భార్యలకు సగం సగంగా ఇచ్చాడు. దాంతో ఇద్దరికీ అర్ధశరీరాలుగా శిశువులు పుట్టారు. ఆ భయంకర రూపాలను చూసి వాటిని అడవిలో పడ్డేశారు. ఆ సమయంలో జర్ అనే రాక్షసి ఆ 2 భాగాలను కలిపింది. వెంటనే అవి ఒకే శిశువుగా మారాయి. జర చేత కలుపబడినవాడు అనే అర్థంతో అతనికి జరాసంధుడు అనే పేరు వచ్చింది. అందుకే అతని శరీరం చీలినా మళ్లీ అతుక్కుపోయేది. జరాసంధుని సంహారమనంతరం ధర్మరాజు ఘనంగా రాజసూయ యాగం నిర్వహించాడు.
వేలాది రాజులు, మహర్షులు, పండితులు ఆ యాగానికి హాజరయ్యారు. యాగంలో మొదటి పూజ ఎవరికి చెయ్యాలనే సందేహం వచ్చినప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు: సర్వలోకాల అధిపతి శ్రీకృష్ణుడి కన్నా పూజార్హుడు మరొకరు లేరు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి భక్తి శ్రద్ధలతో పాదపూజ చేశాడు. అది చూసిన శిశుపాలుడు అసూయతో మండిపోయాడు. సభ మధ్యలోనే ఇంతమంది మహర్షులు, వృద్ధులు, పండితులు ఉండగా ఈ యాదవుణ్ణి పూజిస్తారా అంటూ కృష్ణుణ్ణి దూషించడం ప్రారంభించాడు. అతడు పాత ద్వేషంతో అనేక అవమానకరమైన మాటలు మాట్లాడినా శ్రీకృష్ణుడు ఓర్పుతో విన్నాడు. ఎందుకంటే శిశుపాలుడి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం అతని నోరు తప్పులను క్షమించాలి. కాని చివరకు శిశుపాలుడు పరిమితిని దాటగానే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం క్షణాల్లో వెళ్లి శిశుపాలుడి తలను ఖండించింది. వెంటనే అతని శరీరంలో నుండి వెలువడిన దివ్య జ్యోతి శ్రీకృష్ణుడిలో లీనమైంది. శిశుపాలుడు సాధారణుడు కాదు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు శాపవశాత్తు భూమిపై 3 జన్మలు పొందారు. ఆ 3వ జన్మలో జయుడు శిశుపాలుడిగా జన్మించాడు. అందుకే చివరకు శ్రీకృష్ణుడి చేతిలో మరణించి మళ్లీ వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఆ తరువాత సాల్వుడు అనే రాజు యాదవులపై ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. అతడు ఘోర తపస్సు చేసి శివ అనుగ్రహంతో సౌభ అనే అద్భుత విమాన నగరాన్ని పొందాడు. అది ఆకాశంలోనూ, నీటిలోనూ, నేలపైన సంచరించగలిగేది. ఆ సౌభ విమానంతో సాల్వుడు ద్వారకపై దాడి చేశాడు. భవనాలను ధ్వంసం చేసి సరస్సులను పూడ్చి నగరాన్ని కలవరపరిచాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ఉండడంతో యాదవులు సాంబుడు, సత్యకి, ప్రద్యుమ్నుడు వంటి వీరులతో కలిసి యుద్ధం చేశారు. సౌభ విమానం ఒక్క క్షణంలో ఒకచోటో, మరొక క్షణంలో ఇంకో చోటో కనిపిస్తూ మాయ చేసేది. అయినా యాదవ వీరులు ధైర్యంగా పోరాడారు. తరువాత శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. తన గదతో సౌభ విమానాన్ని ధ్వంసం చేశాడు. చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సాల్వుడి తలను నరికివేశాడు. ఇలా శ్రీకృష్ణుడు మానవ రూపంలో ఉన్నప్పటికీ ప్రతి సందర్భంలో ధర్మాన్ని రక్షిస్తూ, దుష్టులను సంహరించి, భక్తులను కాపాడుతూ తన దివ్యలీలలను ప్రదర్శించాడు. కౌరవులు, పాండవులు మధ్య మహాయుద్ధం ప్రారంభం కావడానికి సమయం దగ్గరపడుతోంది. రాజసభలు ఉద్రిక్తంగా ఉన్నాయి. శంఖాలు మోగబోతున్నాయి. భూమి అంతా రక్తంతో తడవబోతుందనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఆ సమయంలో బలరాముడు మాత్రం లోలోపల తీవ్రమైన వేదనతో ఆలోచిస్తున్నాడు. ఒకవైపు తనకు అత్యంత ప్రియమైన శిష్యుడు దుర్యోధనుడు, మరోవైపు తన సోదరుడిలా ప్రేమించిన భీమసేనుడు. ఇద్దరికీ ఆ యుద్ధంలో నేను ఎవరి పక్షాన నిలబడలేను. బంధువులు పరస్పరం హతమవుతుంటే నా హృదయం తట్టుకోదు. అందుకే నేను తీర్థయాత్రలకు వెళ్తాను అని చెప్పి ఆయన కురుక్షేత్రాన్ని విడిచి బయలుదేరడు. ముందుగా ఆయన పశ్చిమ సముద్ర తీరంలోని పవిత్ర క్షేత్రమైన సోమనాథానికి చేరుకున్నాడు. అలలతో ఉప్పొంగుతున్న సముద్రాన్ని దర్శిస్తూ చంద్రుడు ప్రతిష్ఠించిన ఆ మహాజ్యోతిర్లింగాన్ని భక్తితో పూజించాడు. సముద్ర స్నానం చేసి బ్రాహ్మణులకు గోవులు, బంగారం, ధాన్యాలను దానం చేశాడు. అక్కడి పవిత్రత ఆయన మనసులోని ఆవేదనను కొంతవరకు శాంతింపజేసింది. అక్కడి నుండి ప్రభాస క్షేత్రానికి వెళ్లాడు. సముద్ర అలలు గట్టిగా ఎగిసిపడుతున్న ప్రదేశంలో యాదవ వంశానికి భవిష్యత్తులో సంభవించబోయే వినాశనాన్ని ఆయన హృదయం ముందుగానే గ్రహించినట్లయింది. తర్వాత బలరాముడు కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. గంగానదిలో పవిత్ర స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శించాడు. గంగా తీరంలో భక్తులతో కలిసి హరినామ స్మరణ చేస్తూ కొంతకాలం గడిపాడు. అనంతరం గంగా, యమున, సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమానికి వెళ్లి అక్కడ పుణ్యస్నానం చేశాడు. ఆ తర్వాత అయోధ్యకు చేరుకుని శ్రీరాముని దివ్యస్మృతులను స్మరించాడు.
అలా అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ చివరకు ఆయన నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ వేలాది మహర్షులు యజ్ఞాలు చేస్తూ పురాణ శ్రవణంలో మునిగిపోయి ఉన్నారు. బలరాముడు ఆశ్రమంలోకి ప్రవేశించగానే అందరూ గౌరవంగా లేచి నమస్కరించారు. అయితే పురాణ ప్రవచనం చెబుతున్న రోమహర్షణ సూతుడు మాత్రం తన ఆసనం మీద నుంచే కదలకుండా కూర్చున్నాడు. అది చూసిన బలరాముడికి కోపం వచ్చింది. జ్ఞానం ఉన్నవాడికి వినయం లేకపోతే ఆ జ్ఞానం వ్యర్థం అని భావించాడు. వెంటనే చేతిలో ఉన్న చిన్న దర్భగడ్డిని తీసి రోమహర్షణుపై విసిరాడు. ఆ దర్భం వజ్రాయుధంలా మారి క్షణాల్లో అతడిని సంహరించింది. అది చూసిన మహర్షులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభూ, మేమంతా కలిసి ఇతనికి దీర్ఘాయుష్షు వరం ఇచ్చాం. ఇతడు బ్రహ్మాసనంలో కూర్చొని పురాణ ప్రవచనం చేస్తున్నాడు. మీరు ఇలా చెయ్యడం ధర్మసమ్మతమా అని ప్రశ్నించారు. అప్పుడు బలరాముడి కోపం చల్లారింది. తన వల్ల జరిగిన తప్పును ఆయన అంగీకరించాడు. ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే చేశానుగాని ఇది అధర్మమే అయ్యింది అని తలవంచాడు. మహర్షులు సూచించిన ప్రాయశ్చిత్తంగా యజ్ఞాలను భంగపరుస్తున్న పల్వలనే రాక్షసుడిని సంహరించాడు. అనంతరం రోమహర్షణుని కుమారుడు ఉగ్రశ్రవసుడు సౌతిని పిలిపించి అతనికి తండ్రి ఆయుష్షు, జ్ఞానం, పురాణ ప్రవచనాధికారాన్ని ప్రసాదించాడు. అయినప్పటికీ బలరాముడి హృదయంలో పాపభయం పూర్తిగా తొలగలేదు. అందుకే ఆయన దక్షిణ దిక్కున తీర్థయాత్ర కొనసాగించాడు. రామేశ్వరంలో సముద్ర స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేశాడు. శ్రీరంగంలో రంగనాథస్వామిని దర్శించి భక్తితో సేవించాడు. చివరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నాడు. స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసిన క్షణంలో ఆయన హృదయం అపారమైన శాంతితో నిండిపోయింది. తనపై ఉన్న బ్రహ్మత్యా పాపం తొలగిపోయిందనే ఆత్మశాంతి ఆయనకు కలిగింది. అన్ని తీర్థయాత్రలు పూర్తి చేసుకుని తిరిగి కురుక్షేత్రానికి చేరేసరికి భీముడు మరియు దుర్యోధనుడు గదాయుద్ధంలో తలపడుతున్నారు. వారిని చూసిన బలరాముడు క్షణం మౌనంగా నిలబడింది. తన వద్ద విద్య నేర్చుకున్న ఇద్దరు మహాయోధులు పరస్పరం ప్రాణాల కోసం యుద్ధం చేయడం చూసి ఆయన హృదయం విషాదంతో నిండిపోయింది. అయినప్పటికీ విధి తన మార్గంలో సాగుతుందని గ్రహించి మౌనంగా వారిని తిలకించాడు. ద్వారకకు తిరిగి వెళ్లాడు. బలరాముడి ఈ యాత్రగాథను భక్తితో వినేవారికి సకల తీర్థయాత్రల ఫలితం లభిస్తుందని మహర్షులు పేర్కొన్నారు. కలియుగంలో కేవలం శ్రీహరి స్మరణతోనే మోక్షం లభిస్తుంది. శ్రీకృష్ణుని చరిత్రను వినడం బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది అని ఉపదేశించాడు. కుచేలుడు అత్యంత పేద బ్రాహ్మణుడు. కాని అతని హృదయంలో భగవంతునిపై అపారమైన భక్తి, ప్రేమ నిండిపోయి ఉండేవి. అతని ఎప్పుడూ ఎవరి దగ్గరా యాచించి జీవించేవాడు కాదు. ఎవరో స్వచ్ఛందంగా ఇచ్చినదాన్ని మాత్రమే స్వీకరించేవాడు. ఒకరోజు పిల్లల ఆకలి బాధను చూసి లలిత కన్నీళ్లు పెట్టుకుంది. స్వామి, మీరు శ్రీకృష్ణుడి ప్రాణస్నేహితులు కదా, ఒకసారి ద్వారకకు వెళ్లి ఆయన్నను దర్శించండి. మీరెప్పుడూ ఏమీ అడక్కపోయినా భక్తుని బాధను భగవంతుడు తప్పకు గ్రహిస్తాడు అని వేడుకుంది. మొదట కుచేలుడు ఎంతో సంకోచించడాడు. స్నేహాన్ని సంపద కోసం ఉపయోగించకూడదు అని భావించినాడు. కాని భార్య మాటల్లోని భక్తిని గ్రహించి చివరకు శ్రీకృష్ణుడిని దర్శించడానికి అంగీకరించాడు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను ఒక చిన్న వస్త్రంలో కత్తి తీసుకున్నాడు. కుచేలుడు ద్వారకానగరానికి బయలుదేరాడు. మార్గమంతా అతని హృదయంలో ఒక్కటే ఆలోచన తిరుగుతూనే ఉంది. నా ప్రాణ స్నేహితుడు శ్రీకృష్ణుడు నన్ను గుర్తుపడతాడా అనే సందేహం. అయినప్పటికీ అతని మనసులో భక్తి తగ్గలేదు. కళ్లలో ప్రేమ, హృదయంలో శ్రీకృష్ణుని స్మరణతో నెమ్మదిగా ద్వారక వైపు నడిచాడు. అనేక రోజుల ప్రయాణం తర్వాత కుచేలుడు ద్వారకానగరానికి చేరుకున్నాడు. బంగారంతో మెరిసిపోతున్న ఆ మహానగరాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఎక్కడ చూసినా రత్నాలతో అలంకరించిన రాజభవనాలు, వైభవంతో నిండిన వీధులు కనిపించాయి. ఆ మహాసంపదలను చూస్తూ
ఇలాంటి అపార ఐశ్వర్యాల మధ్య నివసిస్తున్న కృష్ణుడు నన్ను వంటి పేద బ్రాహ్మణుడిని ఎలా గుర్తుపడతాడో అని కుచేలుడి హృదయం సంకోచంతో నిండిపోయింది. అలా ఆలోచిస్తూ రాజమహల్ ద్వారం దగ్గరకు చేరుకున్న క్షణంలోనే లోపల సింహాసనంపై ఆసీనుడై ఉన్న శ్రీకృష్ణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తన ప్రాణ స్నేహితుడు వచ్చాడని ఆయన హృదయం వెంటనే గుర్తించింది. ఆలస్యం చేయకుండా సింహాసనం మీద నుంచి పరుగెత్తుకుంటూ బయటికి వేశాడు. ద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలనిని చూసిన క్షణంలోనే కృష్ణుని కళ్ళలో ఆనంద భాష్పాలు మెరిశాయి. కుచేలా అంటూ శ్రీకృష్ణుడు అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ద్వారకవాసులంతా ఆశ్చర్యంతో నిలిచిపోయారు. జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ చిరిగిన బట్టలతో ఉన్న ఒక పేద బ్రాహ్మణుడిని అంత ప్రేమగా కౌగిలించుకోవడం చూసి అందరూ విస్మయానికి గురయ్యారు. కాని కృష్ణుడికి సంపదలు బాహ్యరూపాలు ముఖ్యమేమీ కావు. తన బాల్య స్నేహితుడైన కుచేలుడిపై ఆయనకు ఉన్న ప్రేమే ముఖ్యమైనది. శ్రీకృష్ణుడు స్వయంగా కుచేలుడి చేతిని పట్టుకుని రాజమందిరంలోకి తీసుకెళ్లాడు. అతన్ని అత్యంత గౌరవంతో ఆసీనుడిని చేసి తన చేతులతో అతని పాదాలను కడిగాడి. ఆ పాదతీర్థాన్ని భక్తితో తన తలపై చల్లుకున్నాడు. పక్కనే నిలబడి ఉన్న రుక్మిణీదేవి ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కృష్ణుడు తన స్నేహితుడిపై చూపిస్తున్న అపారమైన ప్రేమను చూసి ఆమె హృదయం భక్తితో నిండిపోయింది. తరువాత ఇద్దరూ గురుకుల రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా మాట్లాడుకున్నారు. చిన్ననాటి స్మృతులను తలచుకుని నవ్వుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కృష్ణుడు చిరునవ్వుతో, స్నేహితుడా, నాకోసం ఏమి తీసుకొచ్చావు అని అడిగాడు. ఆ మాట విన్న కుచేలుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. వెంటనే అతని చేతిలో ఉన్న చిన్న అటుకుల మూటను తీసుకుని, అయ్యో, ఇవేనా నాకు తీసుకొచ్చిన అమూల్యమైన కానుక అంటూ అపారమైన ఆనందంతో ఒక ముద్ద అటుకులను నోట్లో వేసుకున్నాడు. మరొక ముద్ద తినపోతుండగా రుక్మిణీదేవి మృదువుగా ఆయన చేతిని ఆపింది. ఎందుకంటే కృష్ణుడు ఒక్క ముద్ద తిన్న క్షణంలోనే కుచేలుడి జీవితంలోని దారిద్ర్యమంతా తొలగిపోయింది. ఇంకో ముద్ద తింటే 3 లోకాల సంపదలన్నీ కుచేలుడికే వెళ్లిపోతాయని ఆమె గ్రహించింది. ఆ రాత్రంతా కుచేలుడు శ్రీకృష్ణుడి సన్నిధిలో అపారమైన ఆనందంతో గడిపాడు. కాని తన కష్టాల గురించి గాని ధనం గురించి గాని ఒక్క మాట కూడా అడగలేదు. నా కృష్ణుడిని దర్శించాను, అదే నాకు పరమ సంపద అనే తృప్తితో మరుసటి రోజు తన గ్రామానికి బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో కూడా అతని హృదయం భగవన్నామంతో నిండిపోయి ఉంది. కృష్ణుడు నన్నెంత ప్రేమగా ఆదరించాదో అనే ఆలోచనతో అతను పరవశించిపోయాడు. కొంతసేపటి తర్వాత తన గ్రామానికి చేరుకున్నాడు. కాని అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. తన పాడుబడిన గుడిసె ఉన్న చోటిప్పుడు ఒక అద్భుతమైన రాజమహల్ వెలిసింది. చుట్టూ అందమైన ఉద్యానవనాలు, సేవకులు, అపారమైన ఐశ్వర్యం కనిపించాయి. కుచేలుడు ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తుండగా లోపల నుంచి దివ్యకాంతితో మెరిసిపోతూ అతని భార్య లలిత బయటికి వచ్చింది. ఆమె ఆనంద భాష్పాలతో, స్వామి, ఇది అంతా శ్రీకృష్ణుడి కటాక్షమే అని చెప్పింది. అప్పుడు కుచేలుడి కళ్ళలో ఆనందాశ్రువులు నిండిపోయాయి. నేను ఏమీ అడగలేదు, కాని నా కృష్ణుడు నా మనసులోని బాధను తెలుసుకుని అన్నీ ప్రసాదించాడు అని భావోద్వేగంతో అన్నాడు. అయినప్పటికీ సంపద వచ్చిన తర్వాత కూడా కుచేలుడి హృదయంలో అహంకారం రాలేదు. అతను మరింత వినయంతో, భక్తితో జీవిస్తూ ప్రతిక్షణం శ్రీకృష్ణ స్మరణలో గడిపాడు.